నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నేను మీ సంధ్య. పెళ్ళైన కొత్తలో పార్ట్ 2 వీడియో అండి ఇది. పెళ్ళైన కొత్తలో కొత్త కోడలిగా మనకి ఎప్పుడు గ్రాండ్గా పద్ధతిగా కనిపించాలని ఉంటుంది కదా. కానీ ప్రతి చీరకి హెవీ వర్క్ ఉన్న బ్లౌజులు వేయాలి అంటే బడ్జెట్ పెరిగిపోతుంది. ఇంకొకటి, అవి రోజంతా వేసుకుని ఉండాలి అన్నా కూడా అన్కంఫర్టబుల్ అండ్ చిరాకు వస్తుంది. సో ఈ ప్రాబ్లం నుంచి క్లియర్ చేసుకోవాలి అంటే మనకి పెళ్ళైన కొత్తలో గ్రాండ్ లుక్ కావాలి, అలాగే స్టైలింగ్ కూడా ఉండాలి. సో నా సీక్రెట్ ఇది. కుప్పడం హ్యాండ్లూమ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ప్లెయిన్ బార్డర్, కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది, బ్లౌజ్ కూడా కాంట్రాస్టే వస్తుంది. బట్ ఆ శారీలో ఉన్న బ్లౌజ్ తీసుకుని మనం కుట్టించుకుంటే 2 times వేసుకునేసరికి ఆమ్ హోల్ వద్ద చెమటకి చీకిపోయి చినిగిపోతుంది. సో మనకి ఈ ప్రాబ్లం నుంచి క్లియర్ చేసుకోవాలి అంటే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం? రాసిల్క్కి వెళ్తాం. రాసిల్క్కి వెళ్ళేసరికి ఏమవుతుంది? బడ్జెట్ 1400 అవుతుంది 1 మీటరే. మళ్ళీ రాసిల్క్కి వెళ్తే 1400 అక్కడితో ఆగదు, మళ్ళీ మనం వర్క్ అంటాము ప్లెయిన్ అనేసరికి. సో ఇంకా బడ్జెట్ పెరుగుతుంది తప్పితే తగ్గదు. సో అందుకోసమే నేను 250 రూపీస్, ఓన్లీ 250 రూపీస్తో మన కాంట్రాస్ట్ కలర్ ఏదైతే ఉందో శారీకి, సీ గ్రీన్ శారీకి ఆ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. దానిలో బార్డర్ బూటీస్ తీసుకున్నాను, బార్డర్ కలర్లో వచ్చాయి. ఇలా సింపుల్గా చిన్న పఫ్, దాంతోపాటు ఒక 5 షో బటన్స్ తీసుకున్నాను. చిన్న పఫ్ ఇచ్చి కింద హ్యాండ్ కూడా పఫ్ ఇచ్చి వెనక మేల కొంచెం షేప్, స్కాలప్ షేప్లో నెక్ తీసుకున్నాను. సింపుల్గా ఈజీగా క్యారీ చేయొచ్చు, నీట్గా ఉండొచ్చు, యూనిక్గా ఉండొచ్చు, డిఫరెంట్గా ఉండొచ్చు. సో ట్రెండీగా కూడా, ట్రెడిషనల్గా కూడా ఉండొచ్చు. సింపుల్గా ఎలిగెంట్ లుక్ కావాలి అనుకునే వారికి, బడ్జెట్లో డిజైన్ చేసుకోవాలి అనుకునే వారికి ఈ ఐడియా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే సింపుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ బ్లౌజ్ ఐడియా కదా కుప్పడం హ్యాండ్లూమ్ శారీకి. సో బడ్జెట్ ఫ్రెండ్లీ బ్రైడల్ వేర్ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మీరేమంటారు? ఈ కాంబినేషన్ మీకు నచ్చిందా? నచ్చితే కనుక కామెంట్స్లో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సీక్రెట్ టిప్స్ మీకు చెప్తూ ఉంటాను, నా వీడియోస్ ఫాలో చేస్తూ ఉంటే. అలాగే పూర్తి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి.